హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంగో స్టోరీస్. విసిరే కొండల రహస్యం. ఆనంతపురం అనే చిన్న గ్రామంలో 12 ఏళ్ల రవి, అతని మంచి స్నేహితులు అను మరియు కిరణ్ కలిసి ఎప్పుడూ కొత్త విషయాలను అన్వేషిస్తూ ఉంటారు. రవి బలహీనంగా కనిపించేవాడు, కానీ చాలా చురుకైన బాలుడు. అతని చిన్న బ్యాగులో ఎల్లప్పుడూ పరికరాలు, తిండి ఉంటాయి. రవి ధైర్యం, విజ్ఞానం వల్ల అతను ఎప్పుడూ లీడర్గా నిలుస్తాడు. అను మేధావి. చేతిలో నోట్బుక్ ఉంటుంది. అది ఏదైనా కొత్త విషయం రాయడానికి ఆమెకు ఎంతో ప్రీతిపాత్రం. ఆమె లోతైన ఆలోచనలు రవికి మంచి తోడ్పాటుగా ఉంటాయి. కిరణ్ గ్రూప్ లో సరదాగా ఉంటాడు. అతని చేతిలో ఎప్పుడూ కఠినమైన కర్ర ఉంటుంది. అది తనకు ఖడ్గం అనుకునే ధీమాతో ఉంటాడు. ఒకరోజు మధ్యాహ్నం వారు గ్రామంలోని పెద్ద వట వృక్షం వద్ద ఆడుతుండగా రవి ఒక పాత పటమును చెట్టు గోతిలో కనుగొన్నాడు. ఆ పటంలో రహస్య చిహ్నాలు ఉన్నాయి. అంతేకాదు, విసిరే కొండల వద్ద ఒక ఎరుపు ఎక్స్ గుర్తు ఉంది. ఈ పటంలో ఏముందో తెలుసుకుందాం అని రవి గొంతెత్తాడు. ఉదయం ముగ్గురు స్నేహితులు విసిరే కొండల వైపు బయలుదేరారు. ఆ కొండలు ఎప్పుడూ తేలికపాటి గాలితో ఆ హుషారుగా వినిపించే విసురు ధ్వనుల వల్ల ప్రఖ్యాతి పొందాయి. కొండ మీదకు వెళ్తూ రవి పటంలోని చిహ్నాలను రాళ్లపై గుర్తించాడు. అతని కళ్ళు ముతుకుతూనే ఆశ్చర్యంగా మెరిశాయి. అను నోటుబుక్ తీసుకుని ఆ చిహ్నాలను బాగా గీయటం మొదలుపెట్టింది. ఈ చిహ్నాలు చాలా విచిత్రంగా ఉన్నాయి అని అను అంది. కిరణ్ మాత్రం తన కర్రను చూపించి, నేను దెయ్యాలను పోరాడతాను అని సరదాగా అరిచాడు. కొండపై పటంలో ఉన్న ఎక్స్ ఉన్న చోటికి చేరుకున్నవారు పాత రాతి తలుపు కనుగొన్నారు. అది మురికి రొయ్యలతో ముసుగై ఉంది. రవి ఆ తలుపును దూరంగా తోశాడు. అందులో గుహ కనిపించింది. ఆ గుహలోకి వెళ్లిన వారు గోడల్లో మెరుస్తున్న స్ఫటికాలను చూశారు. అవి గుహ అంతటా చక్కగా వెలుగులు వెదజల్లుతున్నాయి. అను గుహ పైకప్పులో ఉండే తారకల నమూనాలను చూసి, వీటిని ఏదో గొప్ప జ్ఞానవంతుడు రూపొందించి ఉండాలి అని అంది. రవి ఒక పాత లాంతరు కనుగొని వెలిగించాడు. ఇది చాలా రహస్యమైన స్థలం అని మురిసిపోయాడు. కిరణ్ మాత్రం ఒక స్ఫటికాన్ని తాకుతూ, ఇది ఎంతో విలువైనదేమో అని సరదాగా అన్నాడు. ముగింపులో వారు ఒక చిన్న పెట్టె కనుగొన్నారు. అందులో బంగారం కాకుండా పాత పత్రాలు, రహస్య పరికరాలు ఉన్నాయి. అను ఒక పత్రాన్ని తెరిచి చదివి, ఇది తారకల పటమట, ఇది ఎన్నో వందల సంవత్సరాల నాటి విషయం అని అరిచింది. అదే రోజు సాయంత్రం ముగ్గురు ఆ నిధిని రామయ్య తాత దగ్గరికి తీసుకెళ్లారు. ఆయన సన్నగా నవ్వుతూ తలకేసి నల్లని అద్దాలు సవరించుకున్నారు. రామయ్య తాత ఆ పత్రాలను గమనించి, ఇవి మన పూర్వీకులవే అని చెప్పాడు. వారు ఆకాశం గురించి ఎంతో నేర్చుకున్నారు. విసిరే కొండలు ఒకప్పుడు వారి అధ్యయనాల కేంద్రంగా ఉండేవి. తాత ఆ గుహను మన పూర్వకాలం జ్ఞానానికి నిదర్శనమని చెప్పారు. మీరు ఈ గ్రామానికి గొప్ప విషయం తీసుకువచ్చారు బిడ్డలు అని ఆశీర్వదించారు. మరుసటి రోజు గ్రామంలో గొప్ప పండుగ ఏర్పాటు చేశారు. ఆ రాత్రి అందరూ తారకలను చూస్తూ ఆకాశంలోని రహస్యాలను తెలుసుకున్నారు. రవి గర్వంగా నిలబడి తన ఆరాటం ఎంత గొప్ప ఫలితానికో తెలుసుకున్నాడు. అను తన నోట్స్ తో రామయ్య తాతకు చెప్పింది. తాత తనను పొగిడాడు. కిరణ్ మాత్రం తన కర్రను పట్టుకుని చిన్న పిల్లలతో వినోదం చేశాడు. ఇది స్ఫటికం శక్తులతో నిండి ఉంది అని అరిచాడు. ఆకాశం నుండి తారలు మరింత ప్రకాశంగా మెరుస్తున్నట్లు కనిపించాయి. ఆ రాత్రి పిల్లలు నిజంగా ఒక గొప్ప ఆవిష్కరణను, గ్రామానికి గౌరవాన్ని తీసుకొచ్చిన ఆనందాన్ని ఆస్వాదించారు.